ఏ చాప్టర్స్ ని చేస్తే ఈజీగా స్కోర్ చేయొచ్చో వాటిని చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు లోకస్ అనే టాపిక్ ఉంది. తర్వాత చేంజ్ ఆఫ్ యాక్సెస్ అంటారు, దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ అంటారు. సో బేసిక్ గా నీకు పాస్ అవ్వడానికి 28 మార్కులు కావాల్సి ఉంటుంది. నీ టార్గెట్ ఎప్పుడు కూడా నీకు 28 మార్కులు రావాలంటే అట్లీస్ట్ దానికి డబుల్ మార్క్స్ ని టార్గెట్ పెట్టుకోవాలి. 50 మార్కులు కావాలంటే 100కి టార్గెట్ చేస్తే 50 వస్తాయి. 28 మార్కులు రావాలంటే వరస్ట్ కేసు 50 మార్కులు వచ్చేటట్టుగా చదవాలి. అక్కడికి మనకి ఎన్ని మార్క్స్ అయిపోయినాయి? 8 మార్కులు అయిపోయినాయి. ఓకేనా? నువ్వు మేజర్గా ఫోకస్ చేయాల్సింది వీటితో పాటు 3D జామెట్రీ. దీని తర్వాత నువ్వు 7 మార్క్స్ క్వశ్చన్కి ఇది టార్గెట్ చేయొచ్చు. ఇంకా 6 to 7 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్ చదివితే అందులోకి ఒక క్వశ్చన్ పక్కా ఉంటుంది. ఒకటే క్వశ్చన్ వస్తుంది, అది 7 మార్కులు వస్తుంది. 7, 2, 9, 9, 8, 17. ఇక్కడికి 17 మార్కులు అయిపోయాయి. చాలా ఈజీ చాప్టర్ ఏంటంటే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. దీంట్లో 2 మార్కుల క్వశ్చన్స్ 2 వస్తాయి, 4 మార్కుల క్వశ్చన్ 1 వస్తుంది. మొత్తంగా నీకు 8 మార్కులు. 8 + 17 25 మార్కులు మనకు అందుబాటులోకి వస్తాయి. దీంతో పాటు మనకు ఎర్రర్ ఈ చాప్టర్ ఎన్ని మార్కులకు ఉంది? 15 మార్కులకు. ఖాళీ ఎర్రర్ అండ్ అప్రాక్సిమేషన్ మెథడ్ ఇక్కడ 2 మార్కులు. ఇంతవరకు 25, ఇడికి 40, 42, 42 + 4 46, ఈ 11 చూసుకుంటే 50 మార్కులు దాటుతుంది. ఇది మనం టార్గెట్ చేయాల్సినటువంటిది.